శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతీ ఔదుంబరశ్వత్సౌక్షరాజాయ నమః. యోగి విజ్ఞాననాథాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః. పంచమావతారం యోగీజన వల్లభావతారం. ఇది మార్గశిర శుద్ధ చతుర్దశి పూర్ణిమ రోజున కాలాగ్ని శమన అవతారం జరిగినప్పుడు దత్తుడు అనసూయాదేవి ఒడిలో శిశువై సన్యాన్ని గ్రోలుచున్నాడని తెలుసుకొని ముక్కోటి దేవతలు, మునులు, గంధర్వులు, సిద్ధులు, చారుణులు, యోగులు మొదలైన వారంతా కూడా అత్రి అనసూయుల తపఫలము శిశువు అని చెప్పేసి వారిని దర్శించుకోవడానికి వచ్చినారు. ఇది మరుసటి రోజున శేష పూర్ణిమ రోజున మధ్యాహ్నం జరిగింది. వాళ్ళు రాగానే దత్తప్రభు తన శిశురూపాన్ని విసర్జించి స్వయం ప్రకాశ తేజరూపమును ధరించాడు. ఆ దివ్య తేజ రూపమును వారందరూ భక్తితో సందర్శించుకున్నారు. అప్పుడు ఆ దత్తప్రభు వారితో, నా యొక్క దివ్య రూపము దర్శించి ధ్యానం చేసిన వాళ్ళు సర్వ బాధా విముక్తులై ప్రశాంత చిత్తులై అంత్యంలో మోక్షాన్ని కైవసం చేసుకుంటారని స్పష్టం చేశాడు. ఆ యొక్క రూపమే యోగిజనులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైనదిగా తలచి తదేకంగా చూస్తూ ఆశ్చర్యచకితులైనారు. అప్పుడు ఆ ప్రభువు, నాకు పుట్టుక లేదు, ఏ కర్మ లేదు, అరిషడ్వర్గాలకు అతీతుణ్ణి, పాప విధువుణ్ణి, నాకెవ్వరూ లేరు, నాకు కాలం లేదు, నాకొక దేశం లేదు, నాకొక దేహం అసలే లేదు, నేను లేని చోటు అంటూ ఏదీ లేదు, నేను మాయాతీతుణ్ణి, భక్తాధీనుని తెలియజేయడానికి మాత్రమే పుట్టుకలేని నేను పుట్టినట్టు నటిస్తున్నాను. శిశురూపంలో ప్రదర్శిస్తున్న ఈ క్రీడలన్నీ మీ ఆనందం కోసమే అని పలికినారు. వారందరూ ఆ మాటలు విని సంతోషించి అతని వద్ద సెలవు తీసుకొని తమ తమ స్థావరాలకు తాము దర్శించిన తేజోరూపం యొక్క అనుభూతిని పొందుతూ వెళ్ళినారు. ఇది మార్గశిర పౌర్ణమి మధ్యాహ్నం జరిగింది. యోగీజనుల సాధనలను క్రమబద్ధం చేసి సిద్ధింపజేయడానికేనని ఈ అవతారం స్పష్టం చేస్తున్నది. యోగ సాధనం అంటే మానసిక స్థాయిని సాధించడమే. దైవయోగం వ్యక్తిగత సాధనకు సంబంధించి కాదు. తన ప్రమేయం అందులో అసలేమీ ఉండదు. సమస్తం దైవార్పణం బుద్ధి కలిగి సాధనలో ఉంటే మనం కేవలం సాక్షిగా దర్శించవలసిన స్థితి. లోకంలో జరిగే మంచి చెడ్డలతో పని ఉండదు. అట్టివానికి వాని సత్కర్మలే సరిచేస్తూ నడిపిస్తుంటాడు. తనకు సంబంధించేవి కాకుండానే జరుగుతుంటాయి. మనం చేయకున్న పనులన్నీ యథావిధిగా జరుగుతుంటాయి. అది ఎలా సాధ్యం అంటే ఈ జీవుడు దైవంతో యోగం చెందిన ఉండుట వల్ల అని తెలుసుకోవాలి. ఈ విధంగా ఎవరు ఏ యోగంలో ఉండి అంకితమై తరిస్తుంటారో వారికి ఆ దైవమే వారి జీవితాలను నిర్ధారించి ఉన్నత శ్రేణిలో ఉంచుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సర్వం దత్తార్పణమస్తు. శ్రీ గురుదేవ దత్త.